ఇక చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి ఇట్లాంటి అంశంలో. భద్రతలు రోడ్డు ప్రమాద విషయంలో భద్రతలు తీసుకోవడానికి చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసేది కాదు ఇది. మరణాల రేటు తగ్గించడమే లక్ష్యం అట మంత్రి పొన్నం. ఈ నెల 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలను ప్రారంభించామని రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారట. రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు 26,000 మంది ప్రమాదం జరుగుతూ సగటు రోజుకు 20 నుంచి 25 మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ మరణాల రేటును జీరోకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారట. పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించడం, బ్లాక్ స్పాట్ను గుర్తించి వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టినట్లు వివరించారట. ఎన్ని దృష్టి పెట్టినా ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రధానంగా హెవీ వెహికల్స్ ప్రధాన పాత్ర. హెవీ లారీలు కానీ ఇవి హెవీ వెహికల్స్ చాలా ప్రధాన పాత్ర ఈ యాక్సిడెంట్స్ విషయంలో. ఇది తర్వాత రోడ్లు మరమ్మతుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎంత బలంగా అయితే మనం వసూలు చేద్దామని ఫిక్స్ అయ్యామో అంతే బలంగా మనం రోడ్లు మంచిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడు ఆ బాధ్యత కూడా ట్రాఫిక్ పోలీసులే తీసుకోవాలి ఆ బాధ్యత కూడా. ఇప్పుడు మీరు వసూలు చేయడానికి ఎంత కరాఖండిగా మీరు డెసిజన్ తీసుకున్నారో ప్రజల అకౌంట్ నుంచి మనం డబ్బులు తీసుకోవాలని, సో అంతే కరాఖండిగా మీరు రోడ్లు కూడా అక్కడ చక్కగా ఉన్నాయా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్యత అదే ట్రాఫిక్ పోలీసులకు అప్పచెప్పండి. ఇప్పుడు రోడ్డు సరిగ్గా లేకపోతే